మిత్రులారా, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే రేపు 19వ తారీఖు నాడు జరగబోయే ఈ కాన్ఫరెన్స్ సర్వే పేరు పైన యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఒక భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఈనాడు స్పష్టంగా మన కళ్ళ ముంగట రుజువవుతుంది. తనకు కావలసినటువంటి విషయాలలో ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మన వ్యక్తులకు అందేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ కాకుండా, వాటికి కావలసినటువంటి విషయాలు కాకుండా సర్వం నాకు కావాలని చెప్పని తన పరిధిలో లేనటువంటి విషయాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి విషయాల మీద జోక్యం కల్పించుకొని ఒక నియంత్రణతో ధోరణితోని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కాకుండా సర్వే జరపడం తప్పని అనడం లేదు భారతీయ జనతా పార్టీ. కావలసినటువంటి డేటా తీసుకోవడంలో తప్పని అనడం లేదు భారతీయ జనతా పార్టీ. కానీ దీని పేరు పైన ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ప్రజలందరినీ కూడా భయాందోళనలో ముంచేసి, అరే నా వ్యక్తిగతమైనటువంటి విషయాలు అడిగేటటువంటి హక్కు అధికారం నీకు ఎక్కడిది? నీకు కావాల్సింది ఏంటి? రేషన్ కార్డు. రేషన్ కార్డు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్లో ప్రిస్క్రైబ్డ్ మ్యాటర్ పరిపూర్ణంగా ఉంది. అందులో వెల్ఫేర్ విషయాలు ఉన్నాయి. ఏదైనా హౌసింగ్ స్కీమ్ ఉంది, హౌసింగ్ స్కీమ్లో కావాల్సినటువంటి హౌసింగ్ స్కీమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయనకి ఇల్లు ఉందా లేదా అనేటువంటిది ప్రతిసారి ఇళ్ళ నిర్మాణం జరిగేటప్పుడు దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, దాని గురించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకుంటే మండల రెవెన్యూ వాళ్ళు కానీ, లేకుంటే కలెక్టరేట్ వాళ్ళు కానీ ఒక ప్రిస్క్రైబ్డ్ మ్యాటర్ ఫుల్గా చేసి ఇంతవరకు జరుగుతున్నటువంటిది ఈ యొక్క పెన్షన్ విషయంలో ఉంది. వితంతు పెన్షన్ ఉంది. వితంతు పెన్షన్ 35 సంవత్సరాల లోపట భర్తను కోల్పోయినటువంటి వాళ్ళకు వితంతు పెన్షన్ రాదు. 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే ఈ పెన్షన్ వస్తుంది అనేది మన ప్రిస్క్రైబ్ మ్యాటర్ మనకున్నది, ఆల్రెడీ ఉంది. ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఇన్కమ్ విషయంలో, నా ఇన్కమ్ విషయంలో అడిగే అధికారం నీకెక్కడిది? ఎవరిచ్చారు ఈ అధికారం నీకు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం కొనసాగంలో నడిచేటటువంటి డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరికి ఏం కావాలో, ఒకవేళ నా పర్సనల్గా ఉన్నటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు మధ్యలో ఉండేటటువంటి జరుగుతూ ఉంటుంది. నాకు ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను ఎక్కడ ఉంటాను, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నేను ఏమేం చేస్తాను, సెక్యూరిటీ విషయంలో కూడా ఉంది. ఈనాడు సెక్యూరిటీ విషయంలో ఎందుకంటే ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఇస్తారు, ఎందుకు మినిస్టర్లకు గన్మెన్లు ఇస్తారు, ఎందుకు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు గన్మెన్లు ఇస్తారు, ఎందుకు వాళ్ళ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు? నువ్వు తీసుకునేటటువంటి ఈనాడు డేటా కలెక్ట్ ఏదైతే చేస్తున్నావో అది ఏమైనా సీక్రెటా? తీసుకునేటటువంటి క్లర్క్ ఈనాడు ఆ యొక్క డేటాని బహిర్గతం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి నమ్మకం ఏంటి? దీనిపైన సమగ్రమైనటువంటి ఆలోచనతోని ముందుకు సాగాలి. కానీ ఈనాడు ప్రభుత్వం ఏదో నేను చేసేస్తాను, మొత్తం కూడా ఒకటే రోజులో డేటా కలెక్ట్ చేస్తాను అని చెప్పని ఏదైతే ఉందో 84 లక్షల కుటుంబాలకు 95 లక్షల రేషన్ కార్డులలో 8 లక్షల రేషన్ కార్డులు సరెండర్ చేశారు ఈ పేరు పైన అని చెప్పని మీరే చెప్తున్నారు. మనకి ఉన్నది ఎంత తేడా ఎంత? కాబట్టి ప్రభుత్వం ఒక అవగాహనతో ముందుకు సాగాలి. ఈనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఏమన్నారు? హెరిటేజ్కు ఇబ్బంది జరుగుతుంది, అసెంబ్లీ ముంగటి నుంచి మెట్రో రైలు అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళేటట్టు నేను చేస్తానని చెప్పని స్వయాన ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? మాట ఎందుకు మారుతున్నారు? ఎందుకు అవుతలేదండి? మీరు స్వయాన అసెంబ్లీలో మేము శ్రవణానందం చేశాం, అబ్బా మా ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ ప్రాపర్టీని అంతా కూడా కాపాడుతున్నాడు అని చెప్పని మేము విన్నాం. నోటికి ఏది వస్తుంది అన్నా? నోటికి ఏ మాట వస్తుంది చెప్పడమేనా? యావత్ ప్రజానికం వీక్షిస్తున్నారని ఆలోచన లేకుండా ఇప్పుడేమంటే అది వీలు కాదట. కానీ ఇది 70 కిలోమీటర్లు కాదు 200 కిలోమీటర్లకు విస్తరింపజేస్తాము,
అవగాహన, గత ప్రభుత్వానికి అవగాహన లేదు, ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది కాబట్టి 200 కిలోమీటర్లకు మెట్రో రైలు చేస్తామని చెప్పానంట. అండర్ గ్రౌండ్ది నమ్మాలా, 200 కిలోమీటర్లది నమ్మాలా? గత ప్రభుత్వానికి అవగాహన లేదని నమ్ముదామా? ఇది కూడా అంతే జరుగుతుంది రేపు రాబో రోజులలో. కాన్ఫరెన్స్ ఏదైతే సర్వే అని చెప్పని ఒకటే రోజు 19వ తారీఖు నాడు మీరు చేస్తామని అంటున్నారో, ఇది నా వ్యక్తిగత విషయంలో మీరు తల దూరుస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది.